ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము మరొక శ్రేష్టమైన దినమును అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదియే మానవ కోటికి విధి అనగా మానవ కోటి చేయవలసిన పని ఇదియే అని చెప్పుచున్నాడు. అనగా ఎవరు? ప్రసంగి సొలొమోను, దావీదు యొక్క కుమారుడు. తన ఆత్మీయ జీవితంలో ఎన్నో కార్యములు చూసినటువంటి వాడు, ఎంతో దర్శన భాగ్యం కలిగినటువంటి వాడు, ఆత్మ సంబంధమైన విషయాల్లో పడిపోయి మరలా తిరిగి తన జీవితాన్ని కట్టుకున్నటువంటి వాడు. చూడండి, సొలొమోను తన జీవితంలో చెప్పుచున్నాడు, అన్నిటి ఫలితార్థం అనగా భూమి మీద జరిగేటువంటి ప్రతి ఆకాశం క్రింద జరుగుచున్న ప్రతి వాటిని చూసి జరిగినవే మరలా జరుగుచున్నాయి, అయినప్పటికీ నీ సమస్తమును వ్యర్థం అని చెప్పుచు మానవ కోటికి ఒక విధి చెప్తున్నాడు. ఏంటా విధి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినముల్లో మరి భక్తి ఎంత అవసరము మానవునికి. నిజంగా లోకములో మానవులు చెడిపోతున్నప్పుడు, నశించి నరకాగ్నికి పాత్రలవుతున్నప్పుడు దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. అది ఎరుగని ప్రజలు తన ఇష్టానుసారమైన జీవితం కలిగి భక్తిహీనులుగాను శరీరానుసరులుగాను లోకములు వ్యర్థమైన వారిగాను వారి బ్రతుకును వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఇది చూసిన దేవునికి ప్రేమ కలిగింది మానవుని పట్ల. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది, భక్తి చాలా ప్రాముఖ్యం. దినములో కొంత సమయం దైవభక్తి కొరకై మనం వాడబడాలి. భక్తి లేని జీవితం వ్యర్థమైనది. భక్తి కలిగి ఉండాలి. అయితే ఈ దినాల్లో ఆయా తెగల్లో, ఆయా ప్రజల మధ్య, మానవ కోటి మధ్య భక్తి కొంతమేర కొనసాగుచున్నప్పటికీ ఆ భక్తిలో వ్యర్థమైనది అంటే దైవ భయం లేని భక్తి. చూడండి, అది ఆజ్ఞకు సంబంధించినటువంటి మాట చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు, భయము భక్తి చాలా ప్రాముఖ్యం. భయము లేని భక్తి వ్యర్థమైనటువంటి భక్తిగా దేవుడు సూచిస్తున్నాడు. ఈనాడు క్రైస్తవ జీవితంలో చాలా మంది వారి జీవితాల్లో ఆచార భక్తి, నామకార్థ భక్తి, ఆత్మీయత ఎరుగని భక్తిని మనం కలిగి భయం లేక మరి పైకి భక్తి కలిగిన వారము ఉండి దాని శక్తిని ఎరగని వారముగా భయం లేని భక్తిని కలిగి ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయంతో కూడిన భక్తి కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. సియోనులో నుంచి ఆశీర్వదిస్తాడని 128వ కీర్తన 4-5 వచనాల్లో రాస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఇలాగ ఆశీర్వదించును. సియోనులో నుంచి వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. అనగా దేవుని ఆలయము, దేవుని సంఘములో నుంచి దేవుడు దీవిస్తాడు. అవును కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం 1-2 ఉదాహరణలు కూడా చూడొచ్చు. సిప్రా పూయ అనువారు మంత్రసానులు మరి ఫరో రాజు ఆజ్ఞను మీరి, ఫరో రాజు మాటకు భయపడక దేవునికి భయపడి భక్తి కలిగి ఉన్నారు కనుక వారి వంశావళిని దేవుడు అభివృద్ధి పరిచాడు, విస్తరింపజేశాడు. అలాగే ఆదికాండములో చూస్తే ఇదిగో 22వ అధ్యాయంలో ఒక్కగానొక్క కుమారుడిని బలి అర్పించి అబ్రహాము దేవునికి భయపడేవాడుగాను భక్తి కలిగిన వాడుగాను కనిపించటం వల్ల దేవుడు ఆకాశ నక్షత్రములు, ఇసుక రేణువుల వలె దేవుడు మన సంతానాన్ని దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినకాలం సత్యవాక్యం మనకు బోధిస్తుంది. మానవ కోటికి ఒక విధి చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, అలాగూ మనం నడుచుకోవాలి. నువ్వు ఎలా ఉంటున్నావు? సంఘంలో వెలుపట
ఆత్మీయ జీవితంలో సహోదరి, ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించి హెచ్చరిస్తున్నాడు. భయంతో కూడిన భక్తిని నీవు కొనసాగించాలి, నడుచుకోనాలని దేవుడు ఆశపడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా మరి ఆ దినముల్లో సొలొమోను ద్వారా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రసంగి ప్రకటిస్తున్నాడు, మానవ కోటి విధి ఇదియే, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవటం. అవును ప్రభువా, అయ్యా మా ఆధ్యాత్మిక జీవితాల్లో దైవ భయమును, దానితో కూడిన భక్తిని మాకు నేర్పిస్తున్నాం. అలాగూ మేము లోబడి విధేయత కలిగి ప్రభువా భయభక్తులతో మేము కొనసాగితే ఆత్మీయంగా మీరు ఆశీర్వదించే దేవుడు. అయ్యా మరి సంఘము నీ బిడ్డలైన వారిని అలాగూ మీరు దీవిస్తున్నాం, ఆశీర్వదించు, భయభక్తులు నేర్పిస్తున్నారు, అక్కడి కొరకు సిద్ధపరచము. అయ్యా మరి ప్రభు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము. అయ్యా మన కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తున్నారు, సంఘమునకు క్షేమాభివృద్ధి కలగచేయము. అయ్యా మీరు బలపరుస్తున్నామని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.